నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా నామినేషన్. టీడీపీ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జీవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ ప్రక్రియ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా బొల్లా బ్రహ్మనాయుడు దంపతులు పట్టణంలోని గుంటాంజనేయ స్వామి, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం, నర్సరావుపేట రోడ్లోని ఇమ్మాన్యుయల్ చర్చిలతో పాటు పెద్ద మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా పల్నాడు రోడ్లోని బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ వద్ద నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు నాయకులు, కార్యకర్తలతో శివ స్తూపం సెంటర్ మీదుగా తహసీల్దార్ ఆఫీసు వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్తూపం సెంటర్లో ప్రజలను ఉద్దేశించి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గం 10 సంవత్సరాలు వెనక్కిపోయిందని ఎద్దేవా చేశారు. ఇక్కడున్న శాసనసభ్యులు రోజుకో మాట చెబుతూ కాలం వెళ్లబుచ్చారని, నియోజకవర్గంలో తాగడానికి చుక్క నీరు రాని దుస్థితి నెలకొందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తంగిరాల వద్ద డ్యాంను ఏర్పాటు చేసి ప్రతిరోజు నీరు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బొల్లాపల్లి మండలానికి వరకపుడి సెలను పూర్తి చేసి నియోజకవర్గంలో ప్రతిరోజు నీరందించి ప్రజలకు త్రాగు, సాగునీరు ఇవ్వడం జరుగుతుందన్నారు. శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనకి ఆ వైపు నుంచి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు జీవిఎస్ ఆంజనేయులు గారు, వారు ఈ వినుకొండ నియోజకవర్గానికి అన్ని విధాల పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు డెవలప్మెంట్ వెనకపోయిన పరిస్థితి. అభివృద్ధిని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ వినుకొండ నియోజకవర్గానికి ఒకే ఒక్క అభివృద్ధి పని చేస్తాను అని చెప్పి దానికి మేము సమాధానం చెప్తాం. మీరే చెప్పారు వినుకొండ మున్సిపాలిటీలో మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాను అన్నాం, చేయలేదు. ఒకటి. రెండు, ఈ వినుకొండ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఏ వైపు చూసినా ఒక్క రోడ్డు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు శాసనసభ్యులు మల్లికార్జునరావు వేసిన రోడ్డు తప్పితే ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో చెప్పుకోదగిన వెటనరీ కాలేజీ మీ సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరు ఆవిష్కరణకు వచ్చిన రోజున మరి పెద్ద సాక్షిగా చెప్పాలి, నేను వెటనరీ కాలేజీ చేస్తానని 4 సంవత్సరాలైంది, ఎక్కడ కూడా వెటనరీ కాలేజీ లేదు. అదేవిధంగా మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ మీలో ఒక కార్యకర్తగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. మీ యొక్క ఆశీర్వాదాల వల్ల బొల్లా బ్రహ్మనాయుడు గెలిపించుకొని నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన బాధ్యత
కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బొల్లా బ్రహ్మనాయుడుతోనే సాధ్యమని తెలియజేశారు. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బ్రహ్మన్న మల్లన్నల ఏకమై నియోజకవర్గ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి మీ అమూల్యమైన ఓటును వైసీపీ గుర్తు గెలిపించాలని తెలియజేశారు. బ్రహ్మణ గెలుపు తప్పనిసరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మా మిత్రుడు, మా వాళ్ళ స్నేహితుడు రెండవ వ్యక్తి ఈ యొక్క ప్రేమ అభిమానంతో మళ్ళా నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు కూడా అక్కడ కాకుండా తన ప్రాంతం వచ్చి తన ప్రాంతంలోనే ఎమ్మెల్యేగా అయ్యి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పెట్టాలంటే ఆలోచించేటువంటి వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. వైసీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమని వినుకొండ నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో పట్టణానికి చెందిన టైలర్స్ అసోసియేషన్ సభ్యులు, ముస్లిం మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ 5 ఏళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని, వైసీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. వినుకొండ ప్రజలు గడిచిన కొన్ని సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో బాధపడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వారి స్వార్థ రాజకీయాలకు జన్మభూమి కమిటీలతో ముడిపెట్టి అభివృద్ధి పథకాలను సామాన్య ప్రజలకు అందకుండా చేయడం జరిగిందన్నారు. ఎవరైనా పూర్తిగా టైలర్స్ ఆ రోజుకి అంతంత మాత్రంగా సంపాదించుకోవడమే జరుగుతున్న పరిస్థితి. ఏ ఒక్క బెనిఫిట్ వచ్చినా ప్రభుత్వం తరపు నుంచి ముందుగా రావాల్సింది టైలర్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. మరి ఈ టైలర్స్ అసోసియేషన్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ అసోసియేషన్కి ఏ మాత్రం కూడా ఆ అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఆ అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళు ఏం అడగల. వాళ్ళు అడిగింది ఒక్కటే, ఉండటానికి కాస్త నీడ, కాస్త ప్రతి ఒక్కరికి మాకు హౌసింగ్ లోన్ కావాలని అడిగారు. కనీసం కూడా మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా హౌసింగ్ లోన్ వచ్చిన పరిస్థితి లేదు. అందుకే చెప్పాము మేము, ఈరోజు కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క టైలర్స్ అందరికి కూడా ఒక టైలర్స్ కాలనీ అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి కాలనీ నిర్మాణం జరిగింది. ఆ కాలనీలో కూడా బ్రహ్మాండంగా అక్కడ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి బ్రహ్మాండంగా దానికి కూడా ఒక 10,000 స్క్వేర్ ఫీట్లో ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా నియోజకవర్గ అభివృద్ధి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు గురువారం నామినేషన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునతో కలిసి వినుకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ శివయ్యకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ ప్రజలు 10 ఏళ్లు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారని, నియోజకవర్గ ప్రధాన సమస్య అయిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందారని తెలిపారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దలు బొల్లా బ్రహ్మనాయుడు గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడే పూర్తి చేసి బయటకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలంటే, మరలా రాజశేఖర రెడ్డి గారి పాలనని గుర్తు తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా బ్రహ్మనాయుడు గారిని గెలిపించాలి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఈ వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణానికి శాస్త్ర మంచినీటి పథకం, అదేవిధంగా గులకమ్మ ప్రాజెక్టు, అదేవిధంగా వరికపూడిశాల, ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీరాలంటే బ్రహ్మనాయుడు గారి ద్వారానే సాధ్యమైందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానికి ఒకే ఒక కారణం,
గత 4 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో కూడా పాదయాత్ర ద్వారా అతను పర్యటన చేస్తూ ప్రతి ఇంటి తలుపు కూడా తట్టాడు, ప్రతి గ్రామం కూడా వెళ్ళినప్పుడు అన్ని సమస్యలను కూడా స్వయంగా పరిశీలన చేసి ఈ రోజున ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఆ ప్రణాళికల ద్వారాగా ఈరోజు ఎన్నికల బరిలోకి రావడం జరుగుతూ ఉంది. ఇంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా మేలు చేకూరుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ వినుకొండ ప్రజలందరూ కూడా బ్రహ్మనాయుడు గారికి మద్దతు పలకాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు నవరత్నాలను రూపొందించి సువర్ణ పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఈసారి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి అధికారం అందజేయాలన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే తంగిరాల డ్యాం కట్టి చూపడంతో పాటు నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చూసి ప్రజల రుణం తీర్చుకునే అవకాశాన్ని అందజేయాలని కోరారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా తంగరాల దగ్గర డ్యాము నిర్మాణం చేయాలి. 2 వినుకొండ పట్టణానికి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఒరెగపూడిసెల ప్రాజెక్టుని నిర్మాణం చేసుకోవాలి. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గానికి ఎడ్యుకేషను పూర్తి స్థాయిలో ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడికో 100 కిలోమీటర్లు వెళ్తే కానీ ఇక్కడ ఈ ప్రాంతం ఆ బిడ్డలు అక్కడ చదువుకోవడానికి వెళ్ళడానికి వీలు. అందుకే ఇక్కడ మంచి వెటనరీ కాలేజీ, అదేవిధంగా సైన్స్ కాలేజీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ, ఈ 3 కాలేజీలు ఇక్కడ ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఉంది. అది కంపల్సరీగా నేను చేయడానికి అవి అందులో భాగంగానే ఇక్కడ ఒక స్టేడియం, ఇక్కడ ఒక మంచి పార్కు, ఒక మంచి కమ్యూనిటీ హాలు, అదేవిధంగా వీటన్నిటితో పాటు వినుకొండకి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పట్టినటువంటి ఈ నీటి సమస్యని పరిష్కారం ఈ ప్రాజెక్టులతో పూర్తి చేయడం జరిగింది, పరిష్కారం చేయడం జరిగింది. ఆ తర్వాత పేద ప్రజలకి చాలామంది ఒక కుటుంబంలో 4 ఆ ఇంట్లోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికి కూడా మంచి కాలనీ, ఒక 50 ఎకరాల్లో ఒక కాలనీ ఏర్పాటు చేసి ప్రభుత్వం తరపు నుంచి కాలనీ భూమి తీసుకొని ఆ భూమి ద్వారా ఇళ్ళ ఫ్లాట్లు ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కులాలు చూడడం, మతాలు చూడడం, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా మనం ఆ కాలనీ నిర్మాణం జరిగింది. ఆ కాలనీలో అన్ని రకాల టెంపుల్, అన్ని రకాల స్కూల్స్, అన్ని విధాల మంచి అభివృద్ధి చేయాలనేది నా లక్ష్యం. అది కూడా నెరవేరుస్తానని పేద ప్రజలందరికి కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల ప్లాటు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగిద్దని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి రాష్ట్రంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలంటే ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. పట్టణంలోని 21, 22 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వార్డు ప్రజలు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. వార్డులో గడప గడపకు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో రాష్ట్రంలో గెలిపించాలని 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పట్టణానికి ఏ ప్రభుత్వం నుంచి నిధులు అందలేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 550 కోట్ల నిధులు తీసుకుని వచ్చి పట్టణంలోని మౌలిక వసతులను మెరుగుపరచడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణ తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 159 కోట్లను విడుదల చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వినుకొండ పట్టణ అభివృద్ధికి 528 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం 70 కోట్లు మాత్రమే నిధులు వచ్చినాయి. 5 సంవత్సరాల్లో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో 70 కోట్ల నిధులు వస్తే మేము 5 సంవత్సరాల్లో 528 కోట్ల నిధులు తీసుకొచ్చాం. వినుకొండ పట్టణానికి 4096 ఇళ్ళు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ఇళ్ళు నిర్మాణం చేపట్టాం. 2 నెలల్లో మొదటి ఫేజ్ 1 గృహప్రవేశాలు చేయించబోతున్నాం. అలాగే 159 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం. శాశ్వత మంచినీటి పథకానికి నిధులు తీసుకొచ్చాం. నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నిధులు తీసుకురావడం కష్టం. 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో నిధులు తీసుకురాలేకపోయారు మంచినీళ్ళ స్కీమ్కి. ఈరోజు చంద్రబాబు గారి సహకారంతో, మంత్రి నారాయణ గారి సహకారంతో పట్టణానికి 159 కోట్లు తాగునీరు కోసం, మంచినీళ్ళ కోసం శాశ్వత పరిష్కారాన్ని నిధులు తీసుకొచ్చాం. దీని ద్వారా సింగర్ చెరువు పెద్దది చేస్తున్నాం. 5 నెలలకు సరిపోను ప్రతిరోజు వినుకొండ పట్టణానికి నీళ్ళు ఇస్తే భవిష్యత్తులో 26 వార్డులు, 36 వార్డులు, 30 వార్డులు చేయబోతున్నాం. ప్రతి బజార్కి పైప్ లైన్ వేయబోతున్నాం. ఈ నిధులతో సింగర్ చెరువు పెద్దది చేస్తున్నాం. ఈ నిధులతో వెల్లటూరు నుండి పైప్ లైన్ ద్వారా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుండి నేరుగా చెరువుకు తీసుకొచ్చి అక్కడ నుండి ఫిల్టర్స్ ద్వారా వాటర్ ఫిల్టర్ చేసి సప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది, టెండర్లు పిలిచారు. మంచినీళ్ళ స్కీమ్కి టౌన్లో ఉన్నటువంటి మట్టి రోడ్లు అన్నిటికీ సిమెంట్ రోడ్లు తీసుకొచ్చాం. సైడ్ కాలువలకు నిధులు తీసుకొచ్చాం. 22 కోట్లు ఈరోజు పట్టణాల్లో మట్టి రోడ్డు అనేది కనపడకుండా మొత్తం సిమెంట్ రోడ్లు వేయడానికి 22 కోట్లు నిధులు తీసుకొచ్చాం. టెండర్ పిలిచారు. ఎలక్షన్ కోడ్ అవ్వగానే మళ్ళీ ఈ వచ్చిన నిధులన్నీ కూడా పనులు ప్రారంభించబోతున్నాం. మనకు వినుకొండకి 3 ఎకరాలు ఎన్ఎస్పి ల్యాండ్లో 3 ఎకరాలు పార్కు కోసం కేటాయించాం. ఆ 3 ఎకరాల్లో 1,15,00,000 ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద పార్కు అభివృద్ధి చేస్తున్నాం వినుకొండకి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గంలోని ప్రజలపై ఉందని శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ జీవి లీలావత్ తెలిపారు. పట్టణంలోని 21వ వార్డులో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి గోనుగుంట్ల లీలావతి గురువారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ పుణ్యభూమి రుణం తీర్చుకునేందుకు శివశక్తి ఫౌండేషన్ స్థాపించి పేద ప్రజల కంటి ఆపరేషన్లు చేయించి కళ్లజోళ్లు అందించిన ఘనత ఒక్క జీవి ఆంజనేయులకే దక్కుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవే లక్ష్యం ప్రేమే మార్గంగా పేద ప్రజలకు సంక్షేమం కొరకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. చాలా చక్కగా స్పందన లభిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మహిళలు మాతో పాటు పాల్గొని అందరూ కూడా మాకంటే ముందు వాళ్ళే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో రోడ్లు మనం వేయించడం మన పార్టీ తరఫున మరి ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో చక్కగా ఇక్కడ ప్రతి ఒక్క రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా గతంలో మీ అందరికీ ఇక్కడ అందరికీ చాలా మందికి తెలిసిన విషయం, ఎప్పటి నుంచో నీటి సమస్య అయితే ఉంది. ఆ నీటి సమస్య కోసం మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ట్యాంకర్ల ద్వారా టౌన్లో నీళ్లు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం తెలుసు. ఆ విధంగా ఆంజనేయులు గారు మరి మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం 159 కోట్లు చంద్రబాబు గారితో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అంతకుముందు మరి కేంద్ర ప్రభుత్వం 2 సార్లు పెట్టినా కూడా నిరాకరించడం జరిగింది. కానీ ఈసారి చంద్రబాబు గారు చక్కగా మాకు 159 కోట్లు శాంక్షన్ చేసి మా వినుకొండకి తాగునీరు మరి జీవో పంపించడం జరిగింది. చాలా సంతోషం వేసింది. అందరూ థ్యాంక్స్ చెప్తా ఉన్నారు సీఎం గారికి ఫండ్స్ ఇచ్చినందుకు కూడా. ఆ విధంగా అంతేకాదు ఎన్టీఆర్ అర్బన్ హౌస్ కింద 4096 ఇళ్ళు మరి ఒక వినుకొండ పట్టణానికే మరి ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ హౌసింగ్ తరఫున. వాటిల్లో కూడా ఎంతోమంది పేదవాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పెద్దవాళ్ళకి, మహిళలకి పెన్షన్స్, ఒంటరి మహిళలకి పెన్షన్స్ రావడం, అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్స్ రావడం కూడా చాలామందికి ఇక్కడ అందరికీ న్యాయం జరిగింది. అందరూ కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. అంత చక్కగా స్పందన లభిస్తూ ఉంది. ఆ విధంగా అంతేకాదు 15 సంవత్సరాల నుంచి అవతలి వాళ్ళు కూడా ఇక్కడ మరి ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు ఒకసారి, అలాగే ఆంజనేయులు గారు పోటీ చేశారు. మరి ఈ 15 ఏళ్లలో వాళ్ళు ఎలా చేశారు, ఆంజనేయులు గారు ఎలా చేశారో తేడా ప్రజలకే అర్థమవుతా ఉంది ఈరోజు. వాళ్ళే అందుకనే మాకు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని మరి ఎక్కడ ప్రచారం చేపట్టినా కూడా విజయవంతం చేస్తా ఉన్నారు. శావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామంలో వెంచేసిన శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర విజ్ఞాన సేవాశ్రమం నందు బ్రహ్మదాసు నాయన పండితుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాన్ని గురువారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీర బ్రహ్మేంద్ర స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో పనిచేసి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రభుత్వంలో పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు నెరవేర్చినందుకు గాను తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మేడం రమేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడం రమేష్ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికల చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆయనపై ఉన్న అభిమానంతో పైసా డబ్బులు ఆశించకుండా రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు సమక్షంలో అప్పటి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ఇంట్లో పార్టీకి మద్దతు ప్రకటించి ఎన్నికల నుండి విరమించుకున్నానని తెలియజేశారు. కానీ రాష్ట్ర స్థాయి ప్రభుత్వంలో పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.
ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిన పార్టీ తరఫున నాకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారని తెలియజేశారు. పార్టీలో సీనియర్ అయిన నన్ను చిన్నచూపు చూడటం పట్ల మనస్తాపం చెంది తాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేటువంటి పదవులు నిర్వహించారు. అయితే 2014లో సమాఖ్యాంధ్ర పార్టీ తరఫున వినుకొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేసినాం. అయితే చివరిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు గరికపాటి మోహన్ రావు రాజ్యసభ సభ్యులు ఆయన పిలుపు మేరకు మరి నన్ను పిలిచి మీకు మంచి పోస్ట్ ఇస్తాము, స్టేట్లో మంచి ప్రభుత్వం మంచి పోస్ట్ ఇస్తామని చెప్పేసి ఆ రోజున నన్ను ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తిని నాకు ఉపసంహరించి మరి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటట్లు ఆ రోజు మాట్లాడి నన్ను మంత్రివర్గం చేశారు. అయితే ఇప్పటికీ 5 సంవత్సరాలైనా మరి దాని సంగతి నాకు చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోయారు. మరి ఇటీవల కార్పొరేషన్ కూడా వేశారు. మళ్ళా నాకు కార్పొరేషన్ ఇవ్వమని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, జిల్లాలో ఉన్న మంత్రులు కానివ్వండి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానివ్వండి, మొత్తం అందరూ కూడా మరి చైర్మన్ అని చెప్పి అందరూ రికమెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ లెటర్లు తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీకెందుకు నీకు న్యాయం చేస్తాను, మీ విషయం నాకు వదిలేసి నేను చెప్పడం కూడా జరిగింది. అయితే తీరా మరి ఈ మధ్య వైఎస్ఆర్ కార్పొరేషన్ కూడా చైర్మన్ నియమించడం జరిగింది. డైరెక్టర్లు కూడా మరి 1కి 5 సార్లు తీసేయటం పెట్టిన 5 సార్లు జీవోలు కూడా మార్చడం జరిగింది. ఆ సమయంలో మరి ఎమ్మెల్యే గారు మరి పుల్లారావు గారి దగ్గర తీసుకెళ్ళి రమేష్కి ఇవ్వాలని చెప్పేసి ఆయన అడగడం కూడా జరిగింది. మరి సీఎం గారి దగ్గరికి పోదాం, సీఎం గారితో అడుగుతాం, గట్టిగా చేద్దామన్నారు. అది కూడా నెరవేర్చలేకపోయారు. మరి దానికి నేను మనస్తాపం చెంది మరి ఈ రోజున పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈపూరు మండలం సత్యనారాయణపురం వద్ద అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్న వాహనాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. వాహనాల్లోనే 48 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కొండయ్య తెలిపారు. వినుకొండకు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఆటోల్లో, ట్రాక్టర్లో ఈ మద్యం సీసాలను పట్టుకున్నట్లు తెలియజేశారు. పట్టణంలో కారంపూడి రోడ్లో బీజేపీ నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా నల్లబోతు వెంకట్రావు గుంటాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. వారితో పాటు బీజేపీ లీడర్స్, పార్లమెంట్ ఇన్ఛార్జ్, పార్లమెంట్ కన్వీనర్గా మరియు ఇక్కడ బీజేపీ లీడర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కట్టా సుబ్బారావు, వీరయ్య, అచ్యుతరామూర్తి, గోరింటాకు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.